కొబ్బరి దోశకి ముందు బియ్యాన్ని నానబెట్టుకున్నాము. ఒక 3 గంటలు నానితే సరిపోతుంది, బాగుంటుంది దోశకి. 2 గ్లాసులు బియ్యము, 2 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకున్నాము. దాంతోపాటు అట్లనే అటుకులు కూడా 1 గ్లాసు. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, అటుకులు కూడా 1 గ్లాసు నానబెట్టుకున్నాము. పెట్టినాను. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకున్నాము బియ్యంలో. బియ్యంతో పాటు నానిపోతాయి మెంతులు కూడా. అట్లనే అటుకులు కూడా ఇట్లా నానేసి పెట్టినాను. నీళ్ళు ఎక్కువ వేయద్దండి అటుకుల్లో, కొన్ని వేసుకోండి చాలు. అటుకులను కూడా నానేసినాను. ఒక 5-6 గంటలు నానితేనా మనకి కనీసం ఒక 3-4 గంటలన్నా నానితే బాగుంటాయి బియ్యము. అంతా ఇట్లా అనేద్దాము బాగా. ఇదంతా నల్లపంతా పోయింది. ఇప్పుడు దీన్ని అంతా బాగా కడిగేద్దాము. ఇంత ఉంటే కూడా సరిపోతుంది, ఏం కాదు. చూడండి ఎంత నలుపు వచ్చిందో, ఇదంతా నల్లగా ఉంటుంది. ఇంత పడేలాగా దోశ అంతా నల్లగా కనిపిస్తుంది, తెల్లగా కనిపించదు అప్పుడు. ఇప్పుడు బాగా కడిగేసుకొని ఈ కొబ్బరి చిప్పని కడిగేసుకొని తురుముదాము. ఇప్పుడు కొబ్బరిని తురుముకున్నామంతా. ఇప్పుడు ఈ పెద్ద సైజుకి తురుముకున్నాము. గ్రైండర్కి వేస్తాం కాబట్టి ఏమి మనకి ఎట్లున్నాయో సరిపోతుంది. ఇట్లా అంతా తురిమేద్దాము. ఫస్ట్ అంతా తురుముకున్నాము. ఇంకా చూడండి, తురుముకుంటే 1 గ్లాస్ వచ్చింది ఈ కొబ్బరిని కూడా ఇట్లా తీసి పెడదాము. బియ్యం నానిన తర్వాత మనము కొబ్బరిని కూడా గ్రైండ్ చేద్దాము. ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు చూద్దాం. ఇంకా 4 గంటలు అయిపోయింది. ఇంకా గ్రైండ్ చేద్దాము. బాగా నానిపోయినాయి బియ్యం కూడా, గ్రైండ్ చేసేద్దాం. ఇంకా నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి, కొన్ని వేద్దామండి. ఎందుకంటే మనకి బ్యాళ్ళు అవన్నీ ఏం లేవు కదా, ఉత్త కొబ్బరి ఇది అటుకులే కదా, బియ్యం అటుకులే కదా, అందుకోసమే ఎక్కువ వేద్దండి. కావాలంటే మనము దోశ వేసుకునేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇంకా ఫస్ట్ బియ్యాన్ని గ్రైండ్ చేద్దాము. చూడండి ఇట్లా ఉన్నాయి కదా బియ్యము. మనం ఎంత వేసినా కూడా బియ్యం ఒకటే కాబట్టి తొందరగా మెత్తగా కావు. ఇప్పుడు అటుకులు కూడా వేసుకున్నాము. అటుకులు కూడా అటుకుల్లో కూడా నీళ్ళు ఏం లేవు చూడండి. ఇప్పుడు అటుకులను కూడా వేసేద్దాం గ్రైండ్కి. ఈ అటుకుల్ని కూడా గ్రైండ్ చేసేద్దాం. ఇంకా అటుకులు కూడా మెదిగినాయి, కానీ నేను పిండి ఎక్కువైతే తీసినాను పక్కకి. అటుకులు కూడా మెదిగిపోయినాయి. ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాము. కొబ్బరితో పాటు కొన్ని నీళ్ళు వేసుకున్నాము. చాలా గట్టిగా ఉంది పిండి. కొన్ని నీళ్ళు వేసుకొని కొబ్బరి వేద్దాము. కొబ్బరి కూడా వేసేసుకున్నాము. గ్రైండ్ చేసినాను, బాగా మెదిగిపోయింది. ఇట్లుండాలో చూడండి, ఇట్లుంటే సరిపోతుంది మనకి. ఇంకా కొంచెం మిగిలింది కదా, అది కూడా గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేది అయిపోయింది, అంతా కలుపుకున్నాము. ఇంకా అంతా బాగా కలిపేసుకున్నాము. కలుపుకొని ఇంకా ఒక నైట్ అంతా పులియ పెడదాము. ఇంకా పిండిని ఒక 8 గంటలు బాగా పిండిని నానితే ఒక రాత్రి అంతా సరిపోతుంది. రేపు ఉదయం చూద్దాం. ఇంకా చూడండి ఇంత ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి కొబ్బరి దోశలు. ఇవి కేరళ వాళ్ళు చేస్తారంట, నాకు కూడా తెలియదు. ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు చూపించినారు కువైట్లోనే. గిన్నె చిన్నగా అయిందని చెప్పేసి దీంట్లోకి మార్చేసినాను నేను. ఇంకా ఒక నైట్ అంతా పెట్టేద్దాం. ఒక 8 గంటల అంతే పిండి బాగుంటుంది. బాయ్ అండి, గుడ్ నైట్. ఉదయం కలుద్దాము. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ట్యాంగో వచ్చేసింది. ట్యాంగో బాయ్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చూడండి మాట్లాడేస్తుంది చూడండి. హాయ్ హాయ్ అను. హాయ్ హాయ్ చెప్పు చెప్పు. హాయ్ హాయ్. తిన్నావా? తినిందంట.
ఉదయాన్నే బాదం కావాలా, గోడంబి కావాలా, ఆరెంజ్ కావాలా, అన్నీ కావాలా మా ట్యాంగోకి. బాగా నేర్చుకుంది, అల్లరి ఎక్కువైపోయింది. చూడండి ఏం మాట చెప్తుంది, ఏం చెప్తున్నావు అంటుంది మీ మమ్మీకి. ఇప్పుడు దోశ బ్యాటర్ కూడా రెడీ చేసినాను, ఇంకా దోశ వేసేసుకున్నాము. నైట్ వేసుకున్నాం కదా కోకోనట్ దోశకి పిండి. ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ కొంచెం వాడినాను నేను, మా బాబు పోతుంటే ఆఫీస్ పోతుంటే. చూడండి ఎక్కువ పొంగదు ఇది, కానీ అప్పుడే తెలుస్తుంది మనకు ఎట్లుంటుంది. స్మెల్ కూడా వస్తుంది, కొంచెము పులిసిన వాసన అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు దోశ వేసుకున్నాము. ఇంకా ఈ పిండి ఎక్కువ రోజులు రాదండి, 2 రోజులు అంతే. ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు, మనం కొబ్బరి అన్నీ వేసింటాం కదా, అందుకే ఎక్కువ పెట్టుకోవద్దండి. ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వేసేసుకోండి. కావాలంటే ఒక గ్లాస్ వేసుకున్నామంటే అందరికీ అవుతాయి, ఒక 4 అవుతాయి. చూడండి స్టవ్ అంటించుకున్నాము, అక్కడ పెనం కాలుతుంటుంది. అంతలోగా మనం ఇక్కడ బ్యాటర్కి రెడీ చేద్దాము. కొంచెం పిండి వేసుకున్నాము. పిండిని ఫస్ట్ బాగా కలుపుకోండి, ఇది ఇట్లా బాగా కలిపేసుకోండి, కలుపుకొని తీసుకోండి. ఇప్పుడు కొంచెం సోడా పొడి కూడా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం చాలు. తగినంత ఉప్పు, దాంతోపాటు కొంచెము చక్కెర వేసుకోవాలా. చక్కెర వేసుకుంటేనే మంచి కలర్ వస్తాయి. కొంచెము మరి తెల్లగానే ఉంటాయి ఇవి, కానీ కొంచెం కింద కలర్ వస్తాయి. కొంచెం చక్కెర వేసుకున్నాను నేను. కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకున్నాము. ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాము, కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. బాగా కలిపేసుకున్నాము. పెనం కాగేలోగా ఈ షుగరు అన్నీ బాగా కలిసిపోతాయి. కొంచెం బాగా కలుపుకోండి ఇట్లా. ఇంత ఉంటే చాలు, ఎందుకంటే మనము పెనం వెడల్పుగానము దగ్గరికి సెట్ దోశలాగా వేసేసుకుంటాము, అందుకోసమని ఇంత ఉంటే చాలు. పెనం కూడా బాగా వేడైపోయింది. కొంచెం నీళ్ళు చల్లేసుకున్నాము, మామూలు దోశలాగా నీళ్ళు చల్లుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ముందు తుడుచుకున్నామంతా. ఫస్ట్ నీళ్ళు చల్లండి. మంట సిమ్లో ఉంచండి, పెద్ద మంట ఉంటుంది కదా. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, ఈ పిండి వేసేద్దాం. ఇంకా ఆయిల్ వేసుకున్నాము. చూడండి బొక్కలు బొక్కలు ఎట్లా వచ్చిందో దోశ. ఆయిల్ కూడా కొంచెం వేయండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఇంకా మంటను కొంచెం పెంచండి. ఇంకా అయిపోయింది, ఏం అంటుకోవడం లేదు. తీసేద్దాం. ఇంకా ఈజీగా వచ్చేస్తాయి దోశలు కూడా, మనం ఏమి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి కోకోనట్ దోశ, వేరుశనగ విత్తనాల చట్నీ, ఎల్లిపాయ కారం. ఇది ఎల్లిపాయ కారం నేను చేసినాను కదా ఆల్రెడీ. ఈ ఎల్లిపాయ కారము దీంట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఇట్లా వేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది. టమోటా చట్నీ, అల్లం చట్నీ అయినా కూడా బాగుంటుంది. అల్లం చట్నీతో అయినా కూడా తీసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. చేశాను, చాలా బాగా వచ్చినాయి దోశలు కూడా, మెత్తగా వచ్చినాయి. చూడండి ఒక పక్క కలర్ తెల్లగా లేకోకుండా రెడ్ కలర్ వచ్చింది, ఈ సైడ్ మాత్రం తెల్లగా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. వెల్లుల్లిపాయ కారము, టమోటా చట్నీ, వేరుశనగ విత్తనాల చట్నీ టేస్ట్ చూస్తాను. చాలా బాగున్నాయి దోశలు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్, ఉంటాను. మరో మంచి రెసిపీతో కలుస్తాను మీతో.